హైకోర్టు అడ్వకేట్ రాపోలు భాస్కర్ ఆగ్రహం. నిర్మల్ న్యాయవాది పి అనిల్ కుమార్ పై పోలీసులు దాడి ఖండిస్తూ నిర్మల్ జిల్లా కోర్టు పరిధిలో న్యాయవాది పి అనిల్ కుమార్ పై జరిగిన దాడి ఘటనపై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దాడిలో పాల్గొన్న సిఐ మరియు ఇద్దరు ఎస్ఐలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి హానికరమని, ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అడ్వకేట్లు లలిత, సిహెచ్ కమలి, కిషోర్, లక్ష్మణ్, శ్రావణ్, వరప్రసాద్, విజయ్, కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజుకు పెరిగిపోతా ఉంది. పోలీసుల యొక్క తీరు న్యాయవాదుల పట్ల చాలా ఇబ్బందికరంగా, న్యాయవాదులని వృత్తి చేసుకోనియకుండా చేసేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు, అడ్డంకులు పడతా ఉంటారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా నిర్మల్ అనేటటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒక దిగంబర్ కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయటం, నేరస్తుని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటటువంటి రైట్. అలాగే ఆ కేసులో నేరస్తుడిగా ఉండేటటువంటి దిగంబర్ కాంబ్లే అనేటటువంటి ఒక అక్యూజ్డ్, అంటే కేసులో ఉండేటటువంటి ఒక అక్యూజ్డ్ అడ్వకేట్ పి అనిల్ కుమార్ని, నిర్మల్కి సంబంధించినటువంటి ఒక పి అనిల్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని సంప్రదించి, పోలీసుల వల్ల మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది, కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది, నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగాను. న్యాయవాదిని అడిగితే మరి క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి ఒక నిర్మల్కి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఆ నేరస్తుని తీసుకొని రిమాండ్ కాకముందే ఆ నేరస్తుని తీసుకొని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు. నిర్మల్ కోర్టు ప్రిమైసెస్లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లనే అతన్ని నేరస్తుని తీసుకొని, అక్యూజ్డ్ పర్సన్ అంటే తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాన్ని తీసుకొని కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చి కోర్టుల కార్లో కూర్చొని జడ్జి వస్తుందేమో, జడ్జి రాగానే పిటిషన్ వేసి ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది, సరెండర్ చేయాలనేది న్యాయవాది యొక్క ఉద్దేశం. అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు. ఇన్ఛార్జ్ పోలీసుగా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ, ఇద్దరు ఎస్ఐలు, ఒక సంజీవ్, ఇంకొక ఆయన టి అశోక్ అనేటువంటి ఒక ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ, ముగ్గురు మరొక కొంతమంది పోలీస్ కానిస్టేబుల్తోటి అక్రమంగా కోర్టు ప్రిమైసెస్లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద, క్లయింట్ మీద దాడి చేశారు. అతన్ని మా గొప్ప చెప్పండి అంటారు. కోర్టు ప్రిమైసెస్లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టులో సరెండర్ చేయమని. మేము మీ గొప్ప చెప్దామంటే మా క్లయింట్కి హాని ఉంది, ప్రాణ హాని ఉంది, దెబ్బలు కొడతారు, ఇబ్బంది అయింది. స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది, మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మేము చేయమని అన్నందుకు గాను అడ్వకేట్ మీద దాడి చేశారు, దౌర్జన్యం చేశారు. కార్ డోర్ తీస్తావా తీయమని అంటే తీయకపోయేసరికి పోలీసులే రౌడీల్లాగా, గుండాల్లాగా ఒక అడ్వకేట్ వాహనం మీద దాడి చేసి కారు అద్దాలు బలగొట్టి పోలీసుల మీద ఇట్లా ఎవరెవరైతే అటాక్ అయినారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, కంప్లైంట్ లాడ్జ్ చేశారు. మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, బార్ కౌన్సిల్ వాళ్ళకి ఏముండదు, చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణని వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పోలీసు వాళ్ళ మీద కాక యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, ఎక్కడికక్కడ ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. లోపల ఉన్నటువంటి వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో దిగంబర్ కాంబ్లేని బయటికి గుంజి
కార్ మొత్తం డ్యామేజ్ చేశారు. నువ్వు చెప్తే వినవా, మేము ఏమనం ఇవా. కార్ డ్యామేజ్ చేయడమే కాక ఈ కార్ని, అతన్ని, దిగంబర్ కాంప్లైంట్ ఇద్దరిని కూడా ఫోర్స్బుల్గా పోలీసులను తీసుకుపోయారు. పోలీసులకు కోర్టు ప్రిమైసెస్లలో ఒక నేరస్తుడి మీద దాడి చేసే అధికారం లేదు, ఒక అడ్వకేట్ల మీద దాడి చేసే అధికారం లేదు. కోర్టు బయటనో లేకపోతే అడ్వకేట్ ఆఫీసులో కాకుండానో, కోర్టు అడ్వకేట్ పరిధిలో కాకుండా, అడ్వకేట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తే అడ్వకేట్లకు ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ నిర్మల్ పోలీసులు, సిఐ, ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు. కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ వాహనం మీద, కారు మీద దాడి చేశారు, నేరస్తుని గుంజుకుపోయారు. ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులను పెట్టుకోరు. అడ్వకేట్ కారుని తీసుకుపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది? అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు, అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నేరస్తుడు ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు. అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు. ఈ సిఐ, ఎస్ఐల మీద, ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా, హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నా. ఇమ్మీడియట్గా స్టేట్ నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న 8 మందిని సౌత్ వెస్ట్ జోన్ హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4.75 నకిలీ కరెన్సీతో పాటు ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వాహిద్, మొహమ్మద్ సోహెల్, మహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ 8 మంది ముఠాగా ఏర్పడి కస్తూరి రమేష్ బాబు మరియు అతని సోదరి తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్లను తయారు చేస్తూ ఆ తర్వాత అతను టీజీలోని కోకట్ రోడ్ లోని తన నివాసం నుండి ఈ క్రింది సామాగ్రిని వెతికి తన నివాసానికి తీసుకెళ్లాడు. రమేష్ బాబు తన సోదరి కె రామేశ్వరితో కలిసి తాండూరు నివాసంలో నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. सर एक मिनट सर, एक फोटो सर इधर मिनिस्टर जी साहब ना जा सर, थैंक यू। हटा देना था। सर इसके अंदर ऐसा क्या है जिससे पहचानना कि वो नकली नोट है? ये पेपर क्वालिटी है, थोड़ा कलर में भी डिफरेंस। हाँ कलर में डिफरेंस। ये फोटोशॉप में करते हैं लोग, पर उतना एग्जैक्ट नहीं आता। हाँ इस साइड यस उसमें नहीं दिख रहा, बिल्कुल नहीं दिख रहा। वाटर मार्क और पेपर क्वालिटी अब देखा तो मालूम होता, जस्ट टच करने से मालूम होता। थैंक यू सर। एक बार चेक करें सर, एक बार आप भी एक नोट लीजिए। ले ले सर विजुअल्स चेक करें थोड़ा दूर। ऑलमोस्ट 80% वाटर मार्क भी है इसमें, 80% थोड़ा हम उसको पेपर क्वालिटी। पेपर क्वालिटी अब एक दिए तो चलता था। डाउट आने वाला है बाद में रखते हैं। उसमें कोई भी माइनर नहीं है, नहीं है ना सर। तुम्हारे वीडियो नहीं है तो काफी है। हाँ नहीं तो सूरज दिखना ना, खाली आप किसने एक्यूरेट दिखना सर। ఫ్యాన్ ఆన్ చేసి ఉంది, మొత్తం కొట్టుకుంటున్నది. మాకు తిడతాడు ప్లాస్టిక్ के थैले की पैकेट में लाके रख दे रहे हैं, पिना दे रहे। ब्लू क्लॉथ है తర్వాత నెక్స్ట్ తెలుగు ఫస్ట్ తర్వాత హిందీ
హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్ లో ఒక 8 మెంబర్స్ ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్, టోటల్ 950 నోట్స్, 4,75,000 రూపీస్, మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్ గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్ నేటివ్ ఆఫ్ గుండిమల విలేజ్, కోస్గి మండల్. ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్ లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్ లో, గోపాలపురం పోలీస్ స్టేషన్ లో, ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్ గా ఆ సైజుకు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్ తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లుగా, అసలైన నోట్లుగా చెలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ అతను దాని అకౌంట్ లో కింద దాని కామెంట్ లో అతను ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దానిలో కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే ఇద్దరు వ్యక్తులు దాన్ని చూసి కస్తూరి రమేష్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముందుగా 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోట్లు తీసుకుని 1:3 రేషియో చెప్పిన సోయిల్ అండ్ ఫాహెద్ అనే ఇద్దరు వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫాయిద్ అనే వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్ కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇద్దరు మొత్తం టీం అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. అది దర్యాప్తు నడుస్తుంది. ఈ రోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్ లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ టీమ్, సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదీపట్నం ఇన్స్పెక్టర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికి కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పూర్ లో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కులగణన చేపట్టి చట్టసభలో బిల్లు ఆమోదించిన గవర్నర్ కు పంపించారని గుర్తు చేశారు. అందువల్ల ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు. 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో గెలుస్తారని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.
బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ పసివాడు బలి. బోరుపేటలో నిర్మాణంలో ఉన్న భవనం ముందు గేటు ప్రమాదవశాత్తు మీద పడి దుంపల ఆకాష్ 7 సంవత్సరాలనే బాలుడు మృతి. స్వస్థలం కుకునూరు గ్రామం, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా. నిన్న భవనానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న అమ్మమ్మ తాతల దగ్గరికి వచ్చిన బాలుడు ఉదయం ఆడుకుంటూ గేటు దగ్గరికి వెళ్లగా ప్రమాదవశాత్తు మీద పడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడ షార్ట్ సర్క్యూట్ తో శ్రీ సాయి రోహిత్ ప్లైవుడ్ హార్డ్వేర్ షాప్ దగ్ధం. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్ 8 ఎన్ఎఫ్సి రోడ్ లో ఉన్న శ్రీ సాయి రోహిత్ ప్లైవుడ్ మరియు హార్డ్వేర్ షాప్ సుమారు 7 నుంచి 8 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలంటుకుని 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న మెటీరియల్ మొత్తం మంటల్లో కాలి బూడిదయ్యింది. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించిన కుషాయిగూడ పోలీసులు ఫైర్ స్టేషన్ పోలీసుల సమన్వయంతో 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పి అదుపులోకి తెచ్చారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, పూర్తి వివరాలు విచారణ చేసి వెల్లడిస్తామని చెప్పారు. क्या चीज है उसके अंदर? वो తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణం నుండి ప్రకాశం బజార్లో గల మదీనా హోటల్లో ఛాయ్ చేసి స్థానికులతో కలిసి ఛాయ్ తాగిన కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని లతీఫ్ షా దర్గాను సందర్శించి చాదర్ షరీఫ్ సమర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కనగల్ మండలంలోని దర్వేష్పురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా स्नानं समर्पयामि, वस्त्रयुग्मं समर्पयामि, उपवीतं समर्पयामि, हरिद्राचूर्णं समर्पयामि, यज्ञोपवीतं समर्पयामि, हरिद्राचूर्णं कुङ्कुमाद्रव्यान् समर्पयामि, पुष्पैः पूजयामि। ओम
नर्मदा पुष्पैः पूजयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः कृष्णाय नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः रत्नाभाय नमः साधनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः यज्ञरूपाय नमः यज्ञभोक्त्रे नमः परमेश्वराय नमः परमात्मप्रदाय नमः श्रीमते नमः लोकविक्रमाय नमः पराक्रमाय ब्रह्म विश्वात्मिकाय नमः त्रिकालज्ञान संपन्नाय नमः भुवनेश्वर्यै नमः श्री महालक्ष्मी नमः श्री पद्मावती नमः श्रीदेवी नमः भूदेवी नमः लीलादेवी नमः श्री महालक्ष्मी नमः श्रीदेवी नमः अष्टोत्तरार्चन पूजां समर्पयामि शिवदेवता लक्ष्मीनारायण देवताभ्यो नमः ఈ పార్టీ ఇస్తారు మళ్ళీ ఈ పార్టీ ఇస్తారు మళ్ళీ హైదరాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్ లో ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి గారితో సమావేశమైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డిస్మిస్ చేసిన డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులు 1300 మందిని డిస్మిస్ చేశారని వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలని కోరిన జాగృతి అధ్యక్షురాలు కవిత కామెంట్స్. 2021 నుంచి ఇప్పటి వరకు 1300 మంది డ్రైవర్లు, కండక్టర్లను చిన్న చిన్న కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించారు. వారిలో 491 మంది
మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారు. కానీ వారికి కూడా ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచనలో సంస్థ లేనట్టుగా ఇప్పుడు సంస్థ ఎండీని కలిసిన తర్వాత తెలిసింది. వెంటనే 491 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, మిగతా కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలి. ఆర్టీసీలో హైర్ బస్సులో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారు. వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ ఉండడం లేదు. హైర్ ఎలక్ట్రానిక్ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లు నడిపించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొందిన వాళ్ళు. ప్రైవేట్ డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ లో బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. అప్పుడే భద్రమైన ప్రయాణం ప్రజలకు, ఉద్యోగ భద్రత కార్మికులకు ఉంటుంది. Telangana has always been in trouble. Erstwhile government tried to completely take over the corporation and make it as a part of the government. But this government has not initiated any such steps. And on top of that, 1,300 employees have been removed, unfortunately, due to very, very small reasons. After the struggle of the employees, a GO was given to take back 491 of them as it is into service. The GO was issued in May, and till date it is not taken up. So my demand with the Congress government today is the 491 employees who are dismissed should be immediately taken into consideration. They should be given their jobs, and the other 1,300 people who have removed, they should also be considered equally and given jobs. And the major demand is that RTC as a corporation should be completely taken over by the government, and they should get all the benefits of government employees. Thank you. Jai Telangana. ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మరి ఎండి నాగిరెడ్డి గారిని కలిసి ఆర్టీసీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య, దాదాపు 1,300 మంది ఉద్యోగస్తులను, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు, వాళ్ళను చిన్న చిన్న కారణాల చేత తీసివేయడం జరిగింది. అది ఇప్పుడు జరిగింది కాదు, 2021 నుంచి వరుసపెట్టి ఈ సంవత్సరం వరకు కూడా జరుగుతున్నటువంటి వాళ్ళల్లో కూడా అందరినీ తీసుకోకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ నాగిరెడ్డి గారిని, ఎండి గారిని కలిసిన తర్వాత మాకు అర్థమైంది. మేము వారిని కోరడం జరిగింది. మొత్తం తీసివేసింది 1,300 మందిని. అందులో 491ని తీసుకుంటామని మీరే జీవో ఇచ్చిండ్రు. అందులో మళ్ళీ ఏం కోతలు పెట్టకుండా మొత్తం 491 మందిని యథాతథంగా ఉద్యోగాలకు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వం ఆ దిశగా పాజిటివ్గా ఆలోచన చేస్తుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి చాలా హైర్ బస్సులు ఉన్నాయి, చాలా కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ఇస్తున్నారు. అందులో డ్రైవర్ల మీద ఆర్టీసీకి నియంత్రణ లేకుండా పోతున్నది. అందులో డ్రైవర్లు ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు కాదు, వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు. వారికి మన ఆర్టీసీలో ఉండి కష్టపడి పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకి అందరినీ సరిసమానంగా చూడడం కరెక్ట్ కాదు. 1. 2, మీరు తీసుకునేటటువంటి హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ప్రభుత్వ ఉద్యోగులే ఉండాల్సిందే. ఎందుకంటే వీరికి ఉండే శిక్షణ వేరు, వాళ్ళకు ఉండే శిక్షణ వేరు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధపడడం కన్నా ఆర్టీసీలో ఉన్న అందరు డ్రైవర్లకు కూడా శిక్షణ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఇప్పియాలి. హైర్ బస్సులైనా ఎలక్ట్రిక్ బస్సులైనా మన ఉద్యోగస్తులే ఉండాలనే డిమాండ్ ఇంకోటి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా చాలా పెండింగ్ డ్యూస్ ఉన్నాయి, చాలా పెండింగ్ బిల్స్ ఉన్నాయి రావాల్సినటువంటిది. వాటన్నిటిని కూడా త్వరితగతిన రిలీజ్ చేయాలి. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి అన్ని రకాల జీవోలు, అన్ని రకాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ అంశాన్ని పక్కకు పెట్టింది ఈ కొత్త ప్రభుత్వం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేటటువంటి ప్రక్రియను మీరు పూర్తి చేయాలి. దాని మీద శ్రద్ధ పెట్టి ఆలోచన చేయాలి. తద్వారా ఒక సేఫ్ ప్రయాణం ప్రజలకు, అదేవిధంగా భద్రమైన ఉద్యోగస్తులకు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై జాగృతి. జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రజల ప్రాణాలను తోడిస్తున్న రాంపీ చెత్త లారీలు ప్రాంతంలో తిరగొద్దంటూ
బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. రామ్కి యాజమాన్యం నిర్లక్ష్యంపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి బాలాజీనగర్ లో చెత్త లారీలు తిరగొద్దని తీర్మానం ఇచ్చినప్పటికీ రామ్కి యాజమాన్యం ఆ నిర్ణయాన్ని పట్టించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రామ్కి గేటు ముందు మల్కారం ప్రాంతానికి చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరుసటి రోజు చెన్నాపురంలో రామ్కి లారీ యాక్సిడెంట్ లో ఒకరి కాలు విరిగిపోయిందని గుర్తు చేశారు. ఈ ఘటనపై మున్సిపల్ కమిషన్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో రామ్కి లారీలను అడ్డుకునేందుకు పోలీసు డ్యూటీలో అడుగుతారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజు మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్న జవహర్ నగర్ కార్పొరేషన్ లో బాలాజీ నగర్ గుండా
గత ఎన్ని రోజులుగా అంటే గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న స్థానిక మా బీజేపీ నాయకులు ఎన్నో పోరాటాలు చేసి డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా, అలాగే ఈ బాలాజీ నగర్ నుంచి వెళ్తున్న ఈ డంపింగ్ యార్డ్ ఏదైతే చెత్త బండ్లు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి రావద్దని చెప్పి వాళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్ కాకుండా ఇక్కడ నుంచి వస్తున్నారని చెప్పి ఎన్నో ఉద్యమాలు చేసిన అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన ఈ నాయకులు కొంచెం వాళ్ళు తొత్తులుగా పనిచేస్తున్న గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో గతంలో పనిచేసిన మంత్రి మల్లారెడ్డి అనుకోండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నాయకులు అనుకోండి, గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముఖ్యమంత్రి అయినరు. ఎంపీగా ఉన్నప్పుడేమో ఆయన చెప్పిన మాటలకు ఇప్పుడు చేసే పనులకు ఎటువంటి పొంతన లేకుండా పోయింది. ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి డంపింగ్ యార్డు లేబడతాం, ఇక్కడ నుంచి రానియం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఆయన మర్చిపోయిండు. ఇక్కడ మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తుండు. ఆయన గుండెకాయ అని చెప్పుకున్న జవహర్ నగర్ ని ఈరోజు ఆయన కూడా తన వ్యాపారాలు చూసుకుంటూ తన బ్రోకర్ మాటలు మాట్లాడుకుంటూ ఆయన తిరుగుతూ ఉన్నాడు. కానీ ఇక్కడ స్థానిక సమస్యలపై ఒక్కరు కూడా స్పందించకపోవడం వల్ల మా బీజేపీ పార్టీ మాత్రమే నిరంతరం వారి కోసం పోరాడుతోంది. దానిలో అనుగుణంగానే ఈ రోజు డంపింగ్ ఏదైతే చెత్త బండ్లు ఇక్కడ రాకుండా ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తుంటే భయభ్రాంతులకు చేస్తున్న కొంతమంది నాయకులు అనుకోండి, వాళ్ళ ఓనర్స్ కు తొత్తులుగా పనిచేస్తున్న రామ్కీ సంస్థకు తొత్తులుగా పనిచేస్తున్న వాళ్ళు మా నాయకుల మీద లారీలతో దక్కిస్తాం, మేము ఏదైనా చేస్తామని చెప్పి భయపెట్టిస్తున్నారు. అధికారులు కూడా కొంచెం సోయి తెచ్చుకొని ఏదైతే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులు కూడా ఇక్కడ నుంచి రాకుండా ఉండేదైనా కనీసం స్పీడ్ బ్రేకర్ లేకుండా పోలీసులను పెట్టి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి నేను ఇక్కడ ఈ వేదిక ఈ ధర్నా ద్వారా మేము మీడియా ద్వారా చెప్తున్నాం, మీరు ఇలాగే మేము నియంతలాగా పనిచేస్తాం, రామ్కీ సంస్థ తొత్తులుగా పనిచేస్తాం అని చెప్పిన అధికారులు కూడా వచ్చే మళ్ళా ఈ రోజు కాకుండా మా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఇక్కడ నుంచి జవహర్ నగర్ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం అని చెప్తూ ఈ రోజు ఈ కార్యక్రమం పాల్పంచుకున్న మా బీజేపీ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాల్సి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అనడాన్ని మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎస్వి కిట్టు తీవ్రంగా ఖండించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్వి కిట్టు మాట్లాడుతూ మల్లాపూర్ సర్వే నెంబర్ 109లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సుర్ణం శివ అనే వ్యక్తి 96 గజాల భూమి కబ్జా చేశారని, ఆ భూమికి కాపాడేందుకు ప్రహారీ గోడ నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సూర్ణం శివ టీఆర్ఎస్ నాయకుడు అని తమ వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ నాయకులే కబ్జాలు చేస్తూ కాంగ్రెస్ వారిపై ఆరోపణలు చేయడం ఎమ్మెల్యేకు తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వ భూములను కాపాడిందని గుర్తు చేశారు. భూ కబ్జా కాకుండా ఎమ్మెల్యే ప్రహరీ గోడ నిర్మించడానికి తాము కూడా స్వాగతిస్తున్నామని, కానీ కాంగ్రెస్ నేతలపై ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. నేనేమంటున్నా అంటే ఈ కార్పొరేటర్ గారి పని అయిపోయింది. ఆల్రెడీ నిన్న ఎవరైతే వ్యక్తి ఉన్నాడో సూర్ణం శివ ఓపెన్ గా చెప్పాడు. ఏమని? ఈయన నన్ను 3 లక్షలు అడిగిండు, నేను 3 లక్షలు ఎందుకన్నా సగం జాగానే ఇస్తా అని చెప్పాను, అది డీల్ కాకపోవడం వల్ల నిన్న బట్ట బయలేని మీ ముంగట మీ ఎదుట. నేను అందుకే ఏమంటున్నా అంటే ప్రజలారా ఒకసారి గమనించండి, ఈ టిఆర్ఎస్ పార్టీ ఏవైతే కార్పొరేటర్ గారు ఉన్నారో ఈయన ఆల్రెడీ వసూలు చేయని జాగా లేదు, వసూలు చేయని గల్లీ లేదు. ఇది నేను చెప్పట్లేదు, మీరు మీడియా పరంగా మీరు వెళ్ళండి, మీకు కూడా తెలుసు ఆ విషయం. మీరు వెళ్తే మీకు బస్సు వాళ్ళే చెప్పగలుగుతారు. ఎవరిని కూడా వదలలేదు ఈయన. నేను అందుకే దయచేసి ప్రజలందరికీ ఒకటే కోరుకుంటున్నాను, కంపల్సరీ వచ్చే ఎలక్షన్లలో మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ పార్టీ మీ అండగా ఉంటుంది, మీ తోడుగా ఉంటుంది, మీకు సపోర్ట్ చేస్తుంది, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాం మేము. మా పర్మిషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉప్పల్కి గెలవకపోయినా కూడా ఈరోజు దాదాపు 250 నుంచి 300 కోట్లు రేవంత్ అన్నని డబ్బులు తీసుకొచ్చి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మొత్తం మనకు డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70 లక్షల కాలు మా మల్లాపురంకి ఇవ్వడం జరిగింది. ఇది మా అదృష్టం. అగర్ మా అన్న గెలిచినుంటే మేము ఈరోజు మా మల్లాపూర్ని చాలా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అయినా కూడా గెలవకున్నా కూడా మా అన్న ప్రతి డివిజన్కి, ఈ ఉప్పల్లో ఉన్న 10 డివిజన్లకి ఎవరికైతే సాయం కావాలో అందుబాటులో ఉంటూ ఆయన సమక్షంలో ప్రతి ఒక్కరికి సాయం చేస్తున్నాడు మా పరమేశ్వరన్న గారు. నేను అందుకే ప్రజలను ఒకటే కోరుకుంటున్నాను, దయచేసి ఈ చూడండి టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు చూడండి, వచ్చే ఎలక్షన్స్లలో దయచేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి.
నమస్కారం. ఈయన మీడియా మిత్రులకు అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఎస్వి కిట్టు మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు. ఈరోజు ఈ ప్రెస్ సమావేశం దేనివల్ల అంటే నిన్న మల్లాపూర్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే మన మల్లాపూర్లో మన 109 సర్వే నంబర్ వద్ద ఒక ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించిన నిన్న ఎమ్మెల్యే గారు స్థానిక కార్పొరేటర్ గారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఆ అంశంలో ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ గారు కానీ మాట్లాడుతూ ఈ ల్యాండ్ కబ్జా చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చెప్పడం జరిగింది. అక్కడ ఎవరైతే ఆ ల్యాండ్ సూర్ణం శివ గారు ఉన్నారు, ఆ సూర్ణం శివ గారు వచ్చేసి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి ఆల్రెడీ క్లియర్గా మీడియా సమావేశం ముందు మీ అందరి సమక్షంలో చెప్తున్నాడు. ఏమని? అన్నా నేను టిఆర్ఎస్ పార్టీ, నేను మీ పార్టీ అని చెప్తున్నాడు. చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు పదే పదే లేదు ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినది, ఇది వాళ్ళు చేసిన కబ్జా అని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏమని, గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో రేవంత్ అన్న సమక్షంలో గవర్నమెంట్ ల్యాండ్ అని మేము కాపాడుతున్నాము, దానికి కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేయాలని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మేము అదే అంటున్నాము, గవర్నమెంట్ ల్యాండ్ కాపాడండి, దానికి మేము స్వచ్ఛందంగా పార్టీ మేమందరం ఎమ్మెల్యే గారికి ఈ విషయంలో మేము సహకరిస్తాం. కానీ దొంగ 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 అన్నట్టు మీ వ్యక్తే కబ్జా చేస్తాడు. ఈయన పేరు సూర్ణం శివ, చూడండి కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇది దేవేందర్ రెడ్డి గారితో ఫోటో దిగారు. మీ వ్యక్తే కబ్జా చేస్తారు, మీ వ్యక్తే ఆపుతాడు. మళ్ళీ మీరేమో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సభ? నేనేమంటున్నా అంటే ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ గారు కానీ, ఎమ్మెల్యే గారండి మీరు ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఏవైతే మీరు కాపాడుతున్నా నేను చెప్పారో మల్లాపూర్లో ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నిటినీ మీరు సమీక్షించండి, ఒకసారి చూడండి, దాని తర్వాత కంపౌండ్ వాళ్ళు వేయండి. మీకు నిధులు సరిపోకపోతే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా పరమేశ్వరన ఆధ్వర్యంలో ఇది పెద్దల దృష్టికి తీసుకెళ్లి దీనికి సరిపోయే నిధులు సేకరించమని మేము కూడా వినతి పత్రం ఇస్తాము. అదేవిధంగా మీరు కార్పొరేటర్ గారి గురించి చాలా తక్కువ తెలుసు మీకు, ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు మేము 2 సంవత్సరాలు ఉంటాం దాని తర్వాత ఉండమని. ఈ కార్పొరేటర్ గారు గత 10 సంవత్సరాల నుంచి మల్లాపూర్లో కార్పొరేటర్ గారు ఉన్నారు. ఈ మాది మల్లాపూర్ అంటే మావి చాలా బస్తీలు ఎక్కువ ఉంటాయి. అక్కడ అశ్వనగర్ కానీ, ఇక్కడ దుర్గానగర్ కానీ, ఇక్కడ ఓల్డ్ విలేజ్ కానీ, ఈ విలేజ్లలో గ్రామ కంఠంలో ఎవరు ఇల్లు కట్టినా కూడా బతికే పరిస్థితి లేదు ఇవాళ. ఇది నేను చెప్పలేదు, గతంలో ఎన్టీవీలో డైరెక్ట్ వచ్చిన లైవ్ ఉంది, అది మీరు అందరూ చూశారు. కావాల్సింటే అది కూడా చూపిస్తాను నేను. ఈ కార్పొరేటర్ గారిది ఇంకా మా అంటే ఇంకో నెల 2 నెలలు ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడు అంటే ఇంకా నెల 2 నెలలు ఉంది, దోచిన కాడికి అందిన కాడికి దోచుకొని పక్క జరుగుదామని చూస్తున్నాడు. మేమేమంటున్నామంటే ప్రజలకు అండగా ఉంటామో కాంగ్రెస్ పార్టీ, ప్రజల కోసం పోరాడతాం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఏవైతే ఎమ్మెల్యే గారికి చెప్తున్నామో, ఇవాళ ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఎమ్మెల్యే గారు అండి, ఏవైతే సంజీవ పార్క్ ఉందో, ఇవాళ డబుల్ బెడ్రూమ్ కట్టిన స్థలం ఉందో, ఇవాళ విగ్రహాలు పెట్టిన గడ్డ ఉందో, ఇంకా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో కాపాడిన ల్యాండ్లే. దాన్ని మీరు అభివృద్ధి చేశారు మీ హయాంలో. మిగిలిన ఏమైనా ఉంటే మేము వచ్చే 2 నెలలు మేము వస్తున్నాం కాబట్టి డెఫినెట్గా అభివృద్ధి చేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో. అదేవిధంగా ఒక్కసారి మీరు అన్నారు మేము గన్మ్యాన్ లేకుండా నేను మొత్తం తిరుగుతా అని. మీరు గన్మ్యాన్ లేకుండా తిరుగుతారేమో ఎమ్మెల్యే గారు, కానీ మీ కార్పొరేటర్ అనుచరులు లేకుండా ఏ బస్సు తిరిగే పరిస్థితి లేదు ఈరోజు. ఒక్కసారి మీరు చూడండి, లాస్ట్ టైం ఎలక్షన్లలో కూడా ఏ బస్సుకి ఓని పరిస్థితి. అనుకోకుండా జాక్పాట గెలిచింది అంతేగాని లేకపోతే ఆయనకు అంత సీన్ లేదు. ఇవాళ మీ కార్పొరేటర్ గారు పోని బస్సులు చాలా ఉన్నాయి, అసలు అడిగే పెట్టలే ఇంతవరకు. అసొంటి కాలనీలు కోకొల్లలు మీరు కావాల్సి ఉంటే తెలుసుకోండి. మీరు ఇటు దుర్గానగర్ కానీ, ఇటు బాబానగర్ కానీ, అశోక్ నగర్ కుమార్
కుమార్ పై జరిగిన దాడి ఘటనపై హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రాపోలు భాస్కర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ దాడిలో పాల్గొన్న సీఐ మరియు ఇద్దరు ఎస్ఐలపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులపై జరుగుతున్న దాడులు ప్రజాస్వామ్యానికి హానికరమని, ఇటువంటి ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అడ్వకేట్లు లలిత, సిహెచ్ కమలి, కిషోర్, లక్ష్మణ్, శ్రావణ్, వరప్రసాద్, విజయ్, కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రోజుకు పెరిగిపోతా ఉంది. పోలీసుల యొక్క తీరు న్యాయవాదుల పట్ల చాలా ఇబ్బందికరంగా, న్యాయవాదులని వృత్తి చేసుకోనియకుండా చేసేటటువంటి పనులు కూడా చేస్తూ ఉంటారు, అడ్డంకులు పడతా ఉంటారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లా నిర్మల్ అనేటటువంటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఒక దిగంబర్ కాంబ్లే అనేటువంటి ఒక వ్యక్తి పేరు మీద నిర్మల్ టౌన్ పోలీసు వాళ్ళు ఒక కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు కేసుని విచారణ చేయటం, నేరస్తుని అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటటువంటి రైట్. అలాగే ఆ కేసులో నేరస్తుడిగా ఉండేటటువంటి దిగంబర్ కాంబ్లే అనేటటువంటి ఒక అక్యూజ్డ్, అంటే కేసులో ఉండేటటువంటి ఒక అక్యూజ్డ్ అడ్వకేట్ పి అనిల్ కుమార్ని, నిర్మల్కి సంబంధించినటువంటి ఒక పి అనిల్ కుమార్ అనే ఒక అడ్వకేట్ని సంప్రదించి, పోలీసుల వల్ల మాకు ప్రాణహాని ఉంది, పోలీసులు కొట్టే ప్రమాదం ఉంది, కస్టోడియల్ టార్చర్ పెట్టేటటువంటి ప్రమాదం ఉంది, నేను పోలీస్ స్టేషన్ పోకుండా డైరెక్ట్గా నన్ను కోర్టులో సరెండర్ చేయమని న్యాయవాదిని అడిగింది. న్యాయవాదిని అడిగితే మరి క్లయింట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అడ్వకేట్గా ఉండేటటువంటి ఈ పి అనిల్ కుమార్ అనేటటువంటి ఒక నిర్మల్కి సంబంధించినటువంటి ఒక అడ్వకేట్ ఆ నేరస్తులను తీసుకొని రిమాండ్ కాకముందే ఆ నేరస్తులను తీసుకొని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ నిర్మల్ కోర్టులో సరెండర్ చేయడం కోసం అతన్ని కోర్టుకు తీసుకొని వచ్చాడు. నిర్మల్ కోర్టు ప్రిమైసెస్లోకి న్యాయవాది అనిల్ కుమార్ యొక్క కార్లనే అతన్ని నేరస్తుని తీసుకొని, అక్యూజ్డ్ పర్సన్ అంటే తీసుకొని సరెండర్ పిటిషన్ కొట్టుకొని ఆ పిల్లగాన్ని తీసుకొని కోర్టు ప్రిమైసెస్లోకి వచ్చి కోర్టులో కార్లో కూర్చొని జడ్జి వస్తుందేమో, జడ్జి రాగానే పిటిషన్ వేసి ఇతన్ని తీసుకుపోయి జడ్జి ముందర ప్రవేశపెట్టాలనేది, సరెండర్ చేయాలనేది న్యాయవాది యొక్క ఉద్దేశం. అయితే ఇది గమనించారు టౌన్ పోలీసులు. ఇన్ఛార్జ్ పోలీసుగా ఉండేటటువంటి ఒక సిఐ కృష్ణ, ఇద్దరు ఎస్ఐలు, ఒక సంజీవ్, ఇంకొక ఆయన టి అశోక్ అనేటటువంటి ఇద్దరు ఎస్ఐలు, ఒక సిఐ, ముగ్గురు మరొక కొంతమంది పోలీస్ కానిస్టేబుల్తోటి అక్రమంగా కోర్టు ప్రిమైసెస్లో ఉండేటటువంటి అడ్వకేట్ కార్లో కూర్చొని ఉన్నటువంటి అడ్వకేట్ మీద, క్లయింట్ మీద దాడి చేశారు. అతన్ని మా గొప్ప చెప్పండి అంటారు. కోర్టు ప్రిమైసెస్లో ఉన్న పర్పస్ ఏంటంటే అతన్ని కోర్టులో సరెండర్ చేయమని. మేము మీ గొప్ప చెప్దామంటే మా క్లయింట్కి హాని ఉంది, ప్రాణ హాని ఉంది, దెబ్బలు కొడతారు, ఇబ్బంది అయింది. స్ట్రైట్ అవే మేము కోర్టులో జడ్జి గారి ముందర ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చేసినాక జడ్జి గారు ఎట్లాగో మీకే ఇస్తుంది, మీరు తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, మేము చేయమని అన్నందుకు గాను అడ్వకేట్ మీద దాడి చేశారు, దౌర్జన్యం చేశారు. కార్ డోర్ తీస్తావా తీయమని అంటే తీయకపోయేసరికి పోలీసులే రౌడీల్లాగా, గుండాల్లాగా ఒక అడ్వకేట్ వాహనం మీద దాడి చేసి కారు అద్దాలు బలగొట్టి పోలీసుల మీద ఇట్లా ఎవరెవరైతే అటాక్ అయినారో వాళ్ళ మీద కేసులు పెట్టారు, కంప్లైంట్ లాడ్జ్ చేశారు. మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్, బార్ కౌన్సిల్ వాళ్ళకి ఏముండదు, చైర్మన్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణని వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్లు ఇచ్చినాం. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పోలీసు వాళ్ళ మీద కాక యాక్షన్ తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం, ఎక్కడికక్కడ ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. లోపల ఉన్నటువంటి వెనక సీట్లో కూర్చున్నటువంటి ఆ నేరస్తుడు ఎవరైతే ఉన్నారో దిగంబర్ కాంబ్లేని బయటికి గుంజి కార్ మొత్తం డ్యామేజ్ చేశారు. నువ్వు చెప్తే వినవా, మేము ఏమనగా ఇవ్వాలి. కార్ డ్యామేజ్ చేయడమే కాక ఈ కార్ని, అతన్ని,
దిగంబర్ కాంప్లైంట్ ఇద్దరిని కూడా ఫోర్స్బుల్గా పోలీసుని తీసుకుపోయారు. పోలీసులకు కోర్టు ప్రిమైసెస్లలో ఒక నేరస్తుడి మీద దాడి చేసే అధికారం లేదు, ఒక అడ్వకేట్ల మీద దాడి చేసే అధికారం లేదు. కోర్టు బయటనో లేకపోతే అడ్వకేట్ ఆఫీసులో కాకుండానో కోర్టు అడ్వకేట్ పరిధిలో కాకుండా అడ్వకేట్ హ్యాండ్ ఓవర్లు ఉన్నప్పుడు కాకుండా ఎక్కడ నన్ను అరెస్ట్ చేస్తే అడ్వకేట్లకు ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ నిర్మల్ పోలీసులు సిఐ ఇద్దరు ఎస్ఐలు దారుణంగా వ్యవహరించారు. కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ వాహనం మీద కారు మీద దాడి చేశారు, నేరస్తుని గుంజుకుపోయారు. ఇంకా బాధ ఏంటంటే అడ్వకేట్ యొక్క కారుని కూడా తీసుకుపోయి పోలీసులను పెట్టుకోరు. అడ్వకేట్ కారుని తీసుకుపోయే అధికారం పోలీసులకు ఎక్కడిది? అడ్వకేట్ కంట్రోల్లో ఉన్నప్పుడు అడ్వకేట్ కోర్టు ప్రిమైసెస్లలో అడ్వకేట్ కంట్రోల్లో ఒక నేరస్తుడు ఉన్నప్పుడు అతన్ని తీసుకుపోయేటటువంటి అధికారం పోలీసులకు లేదు. అయినా దారుణంగా అడ్వకేట్ మీద దాడి చేశారు. ఈ సిఐఎస్ఐల మీద ఆ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పోలీసులందరి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వాళ్ళ మీద యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ కండక్ట్ చేయాలి. వాళ్ళని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలి. మరోసారి పోలీసులు ఎవరు కూడా న్యాయవాదుల మీద దాడులు చేయకుండా ఉండాలని నేను ఒక న్యాయవాదిగా, హైకోర్టు న్యాయవాదిగా అతని మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా స్టేట్ నకిలీ నోట్లు ముద్రించి చలామణి చేస్తున్న 8 మందిని సౌత్ వెస్ట్ జోన్ హుమాయూన్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 4.75 నకిలీ కరెన్సీతో పాటు ఒక కారు, 3 ద్విచక్ర వాహనాలు, 9 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కస్తూరి రమేష్ బాబు, అబ్దుల్ వహీద్, మొహమ్మద్ సోహెల్, మహమ్మద్ ఫహాద్, షేక్ ఇమ్రాన్, ఒమర్ ఖాన్, తహా, సయ్యద్ అల్తమాష్ 8 మంది ముఠాగా ఏర్పడి కస్తూరి రమేష్ బాబు మరియు అతని సోదరి తాండూరులోని తన ఇంట్లో నకిలీ నోట్లను తయారు చేస్తూ ఆ తర్వాత అతను టీజీలోని కోకట్ రోడ్ లోని తన నివాసం నుండి ఈ క్రింది సామాగ్రిని వెతికి తన నివాసానికి తీసుకెళ్లాడు. రమేష్ బాబు తన సోదరి కె రామేశ్వరితో కలిసి తాండూరు నివాసంలో నకిలీ ఇండియన్ కరెన్సీ నోట్లను తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. सर एक मिनट सर, एक फोटो सर इधर मिनिस्टर जी साहब सर, थैंक यू। सर इसके अंदर ऐसा क्या है जिससे पहचानना कि वो नकली नोट है? ये पेपर क्वालिटी है थोड़ा कलर में भी डिफरेंस। हाँ, कलर में भी डिफरेंस होगा। ये फोटोशॉप में करते हैं लोग, पर उतना एग्जैक्ट नहीं आता। ఈ సైడ్ उसमें नहीं दिख रहा, बिल्कुल नहीं दिख रहा। वाटर मार्क और पेपर क्वालिटी देखा तो मालूम होता, जस्ट टच करने से मालूम होता। थैंक यू सर। एक बार चेक करें सर, आप भी एक नोट लीजिए। ले सर विजुअल्स चेक कर लीजिए थोड़ा दूर। ऑलमोस्ट 80% वाटर मार्क भी है इसमें। 80% थोड़ा पेपर क्वालिटी दिए तो चलता सर, डाउट आने वाला है बाजू रखते हैं। उसमें कोई भी माइनर नहीं है, नहीं है ना सर। वीडियो मिल गया तो काफी है ना। हाँ नहीं, तो सूरज दिखना ना, खाली आप किसने एक्यूज़ दिखना सर। ఫ్యాన్ ఆన్ చేసి ఉంది, మొత్తం కొట్టుకుంటున్నది। मैंने वीडियो नहीं चल, నాకు తిడతాడు సార్। प्लास्टिक के थैलियों की पैकेट में लाके रख दे रहे हैं, पिना दे रहे। ब्लू क्लॉथ है सर। తర్వాత నెక్స్ట్ తెలుగు ఫస్ట్ తర్వాత ఇండియా హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ టాస్క్ ఫోర్స్ టీం మరియు మెహదీపట్నం పోలీసుల ఆధ్వర్యంలో ఒకటి
నకిలీ నోట్ల ముఠాను పట్టుకోవడం జరిగింది. అది నిన్న మార్నింగ్ ఈద్గా గ్రౌండ్స్ లో ఒక 8 మెంబర్స్ ని అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి 500 రూపీస్ డినామినేషన్ టోటల్ 950 నోట్స్ 4,75,000 రూపీస్ మరి ఒక మారుతి సుజుకి కార్ ఒకటి, హోండా యాక్టివా 2 వీలర్ ఒకటి, సుజుకి ఒకటి, తర్వాత హోండా గ్రేజియా 2 వీలర్ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసుకోవడం జరిగింది. బేసిక్ గా దీనిలో కస్తూరి రమేష్ బాబు అనే వ్యక్తి యాక్చువల్లీ నేటివ్ ఆఫ్ గుండిమల విలేజ్ కోస్గి మండల్, ప్రస్తుతం వాళ్ళ సిస్టర్ రామేశ్వరి దగ్గర తాండూరులో ఉంటున్నాడు. ఈ రమేష్ బాబును సిస్టర్ రామేశ్వరి ఇద్దరు కూడా గతంలో కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులో నకిలీ నోట్ల కేసులో ఇన్వాల్వ్ కావడం జరిగింది. చాంద్రాగుంట పోలీస్ స్టేషన్లో, గోపాలపురం పోలీస్ స్టేషన్లో, ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా వాళ్ళ ఏమో ఏంటంటే ఒరిజినల్ 500 నోట్ ని స్కాన్ చేసి దాన్ని ప్రాపర్ గా ఆ సైజ్ కు దాన్ని కట్ చేసి గ్రీన్ కలర్ థ్రెడ్ ఒకటి దానికి ఫెవికాల్ తో దానికి ఏర్పడకుండా చేసి దాన్ని నోట్లు అసలైన నోట్లుగా చెలామణి చేస్తుంటారు. దీనికి వాళ్ళు చేసుకున్నది ఏంటంటే కస్తూరి రమేష్ బాబు ఒక ఇన్స్టాగ్రామ్ తను దాని అకౌంట్ లో కింద దాని కామెంట్ లో తన ఫోన్ నెంబరు ఈ నోట్స్ గురించి దాని కొంచెం చెప్పడం జరిగింది. అతను ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత దాన్ని ముందుగా వహీద్ అండ్ తాహా అనే 2 వ్యక్తులు దాన్ని చూసి ఆ కస్తూరి రమేష్ ని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ముందుగా వాళ్ళకు 1:4 అంటే ఒక ఒరిజినల్ నోట్ ఇస్తే 4 నకిలీ నోట్లు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వహీద్ అండ్ తాహిర్ వాళ్ళ దగ్గర నోటు తీసుకుని 1:3 రేషియో చెప్పిన సోయిల్ అండ్ ఫాహెద్ అనే 2 వ్యక్తులకు కూడా చేసి జరిగింది. అక్కడ నుంచి వాళ్ళిద్దరు సోయిల్ అండ్ ఫాహెద్ అనే వాళ్ళిద్దరు ఇమ్రాన్ అండ్ ఉమర్ కు 1:2 అట్లా ఆ విధంగా వాళ్ళంతా 4, 3, 2, 1 అట్లా దాన్ని నకిలీ నోట్లుగా చలామణి చేస్తున్న సమాచారం వచ్చిన తర్వాత ఇద్దరు మొత్తం టీమ్ అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. అది దర్యాప్తు నడుస్తుంది. ఈ రోజు ఇదంతా అయిపోయిన తర్వాత కోర్టులో రిమాండ్ గురించి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ టాస్క్ లో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ టీమ్ సౌత్ వెస్ట్ జోన్ కమిషనర్ టీమ్ ప్లస్ మెహదీపట్నం ఇన్స్పెక్టర్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, మెహదీపట్నం ఇన్స్పెక్టర్ మల్లేష్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రాంబాబు, అదేవిధంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రీతిరెడ్డి, ఇతర సిబ్బంది అందరికి కూడా డీసీపీ గారి ద్వారా తగిన విధంగా రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రజలు వాళ్ళని కాంటాక్ట్ చేసిన వాళ్ళకి ఏదో ఎక్కడో ఒక దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం. స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోవాలనే ఆలోచన ప్రభుత్వం విరమించుకోవాలని అన్నారు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బర్కత్పూర్ లో విద్యార్థులతో కలిసి ఆర్ కృష్ణయ్య ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కులగణన చేపట్టి చట్టసభలో బిల్లు ఆమోదించిన గవర్నర్ కు పంపించారని గుర్తు చేశారు. అందువల్ల ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు ఉండవన్నారు. హైకోర్టులో రిజర్వేషన్ల బిల్లుపై ప్రభుత్వం సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి వాదించాలని కోరారు. 42% రిజర్వేషన్లపై న్యాయస్థానంలో గెలుస్తారని ఆర్ కృష్ణయ్య ధీమా వ్యక్తం చేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం.
బిల్డర్ నిర్లక్ష్యానికి ఓ పసివాడు బలి. బౌరంపేటలో నిర్మాణంలో ఉన్న భవనం ముందు గేటు ప్రమాదవశాత్తు మీద పడి దుంపల ఆకాష్ 7 సంవత్సరాలనే బాలుడు మృతి. స్వస్థలం కుకునూరు గ్రామం, వెల్దుర్తి మండలం, మెదక్ జిల్లా. నిన్న భవనానికి వాచ్మెన్ గా పనిచేస్తున్న అమ్మమ్మ తాతల దగ్గరికి వచ్చిన బాలుడు ఉదయం ఆడుకుంటూ గేటు దగ్గరికి వెళ్లగా ప్రమాదవశాత్తు మీద పడడంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందిన బాలుడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కుషాయిగూడ షార్ట్ సర్క్యూట్ తో శ్రీ సాయి రోహిత్ ప్లైవుడ్ హార్డ్వేర్ షాప్ దగ్ధం. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని మీర్పేట్ హెచ్బి కాలనీ 4వ డివిజన్ కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్ 8 ఎన్ఎఫ్సి రోడ్ లో ఉన్న శ్రీ సాయి రోహిత్ ప్లైవుడ్ మరియు హార్డ్వేర్ షాప్ సుమారు 7 నుంచి 8 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ తో మంటలు అంటుకుని 3 అంతస్తుల బిల్డింగ్ లో ఉన్న మెటీరియల్ మొత్తం మంటల్లో కాలి బూడిదయ్యింది. వెంటనే 100కు డయల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వగానే వెంటనే స్పందించిన కుషాయిగూడ పోలీసులు, ఫైర్ స్టేషన్ పోలీసుల సమన్వయంతో 3 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పి అదుపులోకి తెచ్చారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, పూర్తి వివరాలు విచారణ చేసి వెల్లడిస్తామని చెప్పారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణం నుండి ప్రకాశం బజార్లో గల మదీనా హోటల్లో ఛాయ్ చేసి స్థానికులతో కలిసి ఛాయ్ తాగిన కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నల్గొండలోని లతీఫ్ షా దర్గాను సందర్శించి చాదర్ షరీఫ్ సమర్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కనగల్ మండలంలోని దర్వేష్పురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామి దేవాలయం శివాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా स्नानं समर्पयामि, वस्त्रयुग्मं समर्पयामि, उपवीतं समर्पयामि, हरिद्राचूर्णं समर्पयामि, यज्ञोपवीतं समर्पयामि, हरिद्राचूर्णं कुङ्कुमाद्रव्यान् समर्पयामि, पुष्पैः पूजयामि।
ओम दा पुष्पै पूजयामि केशवाय नमः नारायणाय नमः माधवाय नमः गोविन्दाय नमः कृष्णाय नमः मधुसूदनाय नमः विक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः श्रीकेशाय नमः रत्नाभाय नमः दासनाय नमः उपेन्द्राय नमः हरे नमः श्रीकृष्णाय नमः ओम यज्ञरूपाय नमः यज्ञमोक्षे नमः परमेश्वराय नमः परमार्थप्रदाय नमः श्रीमते नमः लोकविक्रमाय नमः परात्पराय ब्रह्म विश्वाधिकाय नमः त्रिकालज्ञानसम्पन्नाय नमः भुवनेश्वर्यै नमः श्री महालक्ष्मी नमः श्री पद्मावती नमः श्रीदेवी नमः भूदेवी नमः लीलादेवी नमः श्री महालक्ष्मी नमः श्रीदेवी नमः अष्टोत्तरार्चन पूजां समर्पयामि जीवदेवता लक्ष्मीनारायण देवताभ्यो नमः ఇంకేది మనకి ఈ పార్టీ ఇస్తారు మళ్ళా